చూడండి, సక్సెస్ఫుల్గా ఎండుమిర్చి రెడీ అయిపోతుంది. ఇంకొక 2 డేస్ ఎండితే ఇది ఎండుమిర్చి అయిపోద్ది. అండ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పండు మిర్చి. ఇది ఇంకొంచెం ఎండాలి ఫ్రెండ్స్, తర్వాత ఎండుమిర్చి అవుతుంది. ఇది అక్కడక్కడ పువ్వు వస్తుంది, చూద్దాం మరి. ఇక్కడ చూడండి, ఈ చిన్ని దానికి పూత వచ్చింది. పువ్వు చిన్ని మొక్క ఫ్రెండ్స్, ఇది వర్షానికి పూత వచ్చింది. మన బెండకాయ కాచింది చూసారా. ఇంకా మన మొరం అయితే చెప్పక్కర్లేదు, చూసారా చాలా పెద్దదైపోతుంది. ఇది మొత్తం కొమ్మలే, అన్ని కొమ్మలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా కొత్తగా వచ్చింది, చనిపోతుంది. చిన్ని కొమ్మ ఉంది అనుకున్నాను, బట్ వర్షాలకి బాగా ఎదిగింది. ఇదైతే అంత బాగాలేదు. ఆకులకి చూడండి ఇలా చీడల మచ్చలు మచ్చలుగా వచ్చేస్తున్నాయి. సో ఇది తీసేయాలనుకుంటా. మన లిల్లీ అయితే పూత అయితే రాలేదు, అలాగే ఉండిపోయింది. ఇది మాత్రం లావ్ అయింది ఫ్రెండ్స్. నా కరివేపాకు అయితే ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది, ఎదగలేదు అసలు. బట్ ఇది చూసారా ఎంత లావ్ ఉందో, వెరీ స్ట్రాంగ్. చూడండి ఫ్రెండ్స్, గోంగూరకి చీడ వచ్చేస్తుంది, దానికి మళ్ళీ చీమలు ఉన్నాయి చూసారా, చీమలు చీడ.